బాబు చెప్పినయే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు అడిగారు అప్పుడు సోమవీర్రాజు ఈ టీం అంతా పట్టుకుని కూర్చున్నాక 14 ముందు అనుకున్నది 25 నుంచి 14కి ఒప్పించారు వెంకయ్యనాయుడుతో చెప్పించి. ఆ 14లో మళ్ళీ ఒకటేమో తర్వాత మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు ఆయన ఎవరు పూడి తిరుపతిరావు. ఆ తర్వాత ఇంకొక 3 తెలుగుదేశం వాళ్ళు కూడా డామినేషన్ ఇస్తే వాళ్ళకి బీఫారాలు కూడా ఇచ్చేసారు. ఇచ్చేసి అక్కడ అదేమంటే ఫ్రెండ్లీ పోటీ అన్నారు, వాళ్ళు విత్డ్రా చేసుకోవట్లేదని చెప్పారు. అంటే ఆ విధమైనటువంటి గేమ్ ప్లే చేస్తాడు చంద్రబాబు నాయుడు. అంటే ఇక్కడ 2 రకాలు, ఒకటి తన కార్యకర్తలని కంట్రోల్ చేసేందుకు ధైర్యం చేయడు, రెండవది తన నాయకుల్ని జాగ్రత్తగా వెనకుండి నడిపిస్తాడు. అంటే అక్కడ కుట్ర చేస్తాడు. నమ్ముకుని వచ్చినటువంటి మిత్రపక్షం ముఖ్యమా లేకపోతే నమ్ముకున్నటువంటి కార్యకర్త ముఖ్యమా అనుకున్నప్పుడు తన కార్యకర్తని బతికిస్తాడు, అవతల ఉన్నటువంటి మిత్రపక్షాన్ని తొక్కుతాడు. బీజేపీ అదే ఫేస్ చేసింది, ఇప్పుడు జనసేన అదే ఫేస్ చేస్తుంది. దాదాపుగా జనసేన వాళ్ళు హోప్స్ పెట్టుకున్న స్థానాలు అది ఏవైతే కానివ్వండి XYZ కాపు సామాజిక వర్గం నాయకులే ఎక్కువగా ఉన్నారు అనేది అక్కడ. ఇప్పుడు వాళ్ళని ఈయన పక్కన పెడతా ఉంటే తప్పిస్తూ ఉంటే కాపు సామాజిక వర్గం రేపు మమ్మల్ని కాపాడుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి జనసేనకు దూరం అవుతుందా, మాకు అవమానం జరిగింది మా ప్లేస్లో ఏ కమ్మనో సమ్ XYZ ఇంకొకరిని తీసుకొచ్చారని చెప్పి టీడీపీకి దూరం అవుతుందా? ఇప్పుడు ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ అన్నటువంటిది చంద్రబాబుకి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. వాళ్ళు తేల్చుకోవాలి ఇదేంటి అనేటువంటిది. ఇప్పుడు గొల్లపల్లి సూర్యరావు అయిన రాజోలు ప్రకటించారు. ప్రకటిస్తే గొల్లపల్లి సూర్యరావు మనుషులు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర రచ్చరచ్చ చేశారు. అట్లాగే పిఠాపురంకి అయ్యన్న పాత్రుడు వచ్చి ఈసీల సదస్సు పెట్టాడు. అక్కడ వర్మ జనసేన వాళ్ళు ఏం పిలవలేదు, జనసేన వాళ్ళు మమ్మల్ని ఎందుకు పిలవలేదని వచ్చి అక్కడ గొడవ చేశారు. అంటే ఈ 2 గోదావరి జిల్లాలోనే జరిగింది. అంటే గోదావరి జిల్లాలలో జనసేన